సద్గురు, కర్మ గురించి నాదొక ప్రశ్న. కర్మ ఆ, గురించా? మంచి కర్మ చేస్తే చెడు కర్మ క్యాన్సిల్ అవుతుందా? ఇవాళ పొద్దునేం చేశారు మీరు? నేను అందరి గురించి అడుగుతున్నా, నా కోసం కాదు. మన జీవితం ముందే నిర్ణయించబడి ఉంటుందా, లేక దాన్ని మనం కర్మతో మార్చుకోవచ్చా? అసలు కర్మ అంటే ఏంటి? ముందు మనం ఈ పదాన్ని అర్థం చేసుకుందాం. నాకు తెలిసి ఇప్పుడు ఈ పదం ఇంగ్లీష్ భాషలో భాగం అయిపోయింది. అంతే కదా? కర్మ అనేది ఇంగ్లీష్ పదం ఇప్పుడు. కర్మ అనే పదానికి అర్థం చర్య. మీరిక్కడ కూర్చొని ఉన్నప్పుడు శారీరక ప్రక్రియ జరుగుతుంది, అలాగే మానసిక ప్రక్రియ కూడా జరుగుతుంది, భావోద్వేగ ప్రక్రియ కూడా జరుగుతుంది, శక్తి ప్రక్రియ జరుగుతుంది. మనందరికీ అంతే. మీరు మేలుకొని ఉన్నా, నిద్రపోయి ఉన్నా ఈ 4 పార్శ్వాల్లో కర్మ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి మీరు చేసిన ఆ ఒక్క చెడు కర్మ తప్ప. No, you don't have to reveal that. మీరు ఉదయం లేచినప్పటి నుండి ఈ క్షణం వరకు ఈ కొన్ని గంటల్లో ఈ 4 కర్మలలో ఎన్ని మీరు చైతన్యంతో చేశారు చెప్పండి? నేను సమాధానం చెప్పనా? ఆ, నేను నేను ఒక్క పనిని కూడా చైతన్యంతో చేయలేదు. అవన్నీ అవే జరిగిపోయాయి. నేననేది ప్రతి మనిషికి అది 1% కంటే తక్కువే ఉంటుంది. ఒక రోజులో తీసుకుంటే 1% కంటే తక్కువే ఉంటుంది. మరి మీ 99% చర్యలు యాదృచ్ఛికంగా లేదా చైతన్యం లేకుండా ఉంటే మీరు ఒక పని చేయండి. మీరు ఇక్కడ డ్రైవ్ చేయండి. ఎలాగో ఇక్కడ ట్రాఫిక్ నెమ్మదిగానే ఉంటుంది కాబట్టి ఈ పని మీరు ఇక్కడ ప్రయత్నించవచ్చు. 3 సమయం మీరు ఇలా కళ్ళు మూసుకుని హాయిగా కూర్చోండి. అప్పుడప్పుడు స్టీరింగ్ పట్టుకోండి. అంతే. 5 నిమిషాల తర్వాత మీరు ఎక్కడుంటారో చూడండి. మనుషుల జీవితంలో ఘోరం ఇదే. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. తూర్పు సంస్కృతుల్లో ఉన్న అతి ముఖ్యమైన పార్శ్వం ఇదే. ఈ క్షణం నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ జీవితం నీ కర్మ. దాని అర్థం మీ జీవితం మీరు చేసుకున్నట్టే ఉంటుంది. ఎక్కడో పైన మేనేజర్ కూర్చునిలేడు. I'm not talking about you guys. పైన ఎవరో కూర్చుని మిమ్మల్ని నడిపించట్లేదు. మీ జీవితమే మీ కర్మ. మీరు దాన్ని ఎలా చేస్తే అది అలాగే ఉంటుంది. వేరే మార్గం ఏమీ ఉండదు. 99% చైతన్యం లేకుండా జరుగుతుంది కాబట్టే వేరే ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. సరిగ్గా డ్రైవింగ్ రాని వారంతా ఇలాగే అంటుంటారు. ఎవరినైనా గుద్దేసిన తర్వాత వెంటనే ఇదే చెప్తారు, నేను బాగానే డ్రైవ్ చేస్తున్నానండి, సడన్ గా ఏదో జరిగిపోయిందండి అంటారు. మీరు ఇది వినే ఉంటారు కదా. ఏదో జరిగింది, ఏదో మానవాతీత శక్తి ఆవహించి నేను గుద్దేశాను అంటారు. కాదు, మీకు సరిగ్గా డ్రైవింగ్ రాదంతే. అదే విషయం జీవితానికి వర్తిస్తుంది. అదే వర్తిస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు గుర్తు చేసేవారు మీ పెద్దవాళ్ళు. ఈ తరంలో అది ఇక లేదేమో కానీ మీ అమ్మగారి తరంలో లేదా అమ్మమ్మగారి తరంలో మీరు నించున్నా కూర్చున్నా కర్మ, ప్రారబ్ధం, ముక్తి, మోక్షం లాంటి మాటలే వినిపించేవి. అవన్నీ రోజువారి మాటలే. ఏవో ఆధ్యాత్మికమైన మాటలు కావవి, వాడుక మాటలవి. మీరు వాటిని తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కర్మ అంటే నేను చేసే ప్రతి పని, చెయ్యకుండా వదిలేసింది కూడా ప్రాథమికంగా నా బాధ్యతే అని గుర్తు ఎరగటం. మీరు నన్ను అడిగితే, ఈ మధ్య అందరూ నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇది వరకు నేను చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ అదే ప్రశ్న, మీ లక్ష్యం ఏంటి అని అడిగితే నేను నా లక్ష్యం ఒకటే అంటాను, మతం నుంచి బాధ్యతకి మారడం అంటున్నాను. మీరు అది ఎక్కడో ఉంది అనుకుంటున్నారు, కానీ అది ఇక్కడే ఉంది. ఇదే కర్మ అంటే. మీరే మీ జీవితానికి మూలమని మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మరే శక్తి పనిచేయడం లేదా అంటే చేస్తుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవాలన్నా పొందాలన్నా మీ మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదా? హలో, ఆ శక్తిని పొందడం మీ పని, లేకపోతే ఇంకా దానికి అర్థమే ఉంది. కాబట్టి కర్మ అంటే అర్థం మీ జీవితం మీరు చేసుకునేదే అని. వేరే ఏది దీన్ని నిర్ణయించలేదు. మీరు మీ శరీరాన్ని అదుపులోకి తీసుకుంటే, ఉదాహరణకి మీకు గనక మీ శరీరం మీద పట్టు ఉంటే, మీ భవిష్యత్తు 15-20% మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మీ మానసిక ప్రక్రియ మీద పట్టు సాధిస్తే 50-60% భవిష్యత్తు మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మీరు మీ ప్రాణశక్తి మీద కూడా పట్టు సాధిస్తే 100% మీ జీవితం, భవిష్యత్తు మీ చేతిలోకి వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి.
ప్రతి యువత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి ఇతరుల జీవితాలని కలగాపొలగం చేసే లోపే ఈ పార్శ్వాన్ని శోధించాలి. ఎస్, అది చాలా ముఖ్యం. కానీ మీరు ఉదయం చేసిన చెడు కర్మకి ఏంటోపాయం? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ అంటే ఏదో బహుమతి ఇవ్వటమో లేక శిక్ష వేయడం లాంటిదో కాదు. అది మీలో మిగిలి ఉన్న స్మృతి అంతే. ప్రతిదీ, మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం, ప్రతి చర్య, ప్రతి కదలిక ఏదో ఒక విధంగా మీలో నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఈ స్మృతి మీలో ఒక లక్ష్యాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఇన్ని జ్ఞాపకాలు పోగుబడి ఉన్నప్పుడు అదొక సాఫ్ట్వేర్ లాంటిది. అసంకల్పితంగా ఉండే సాఫ్ట్వేర్ రాస్తుంటారు మీరు ప్రతిక్షణం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి నడిచారనుకోండి, దారిలో కనీసం ఒక 25-30 వాసనలు ఉంటాయి. మీకు గ్రహణ లేదు. ఏదైనా ఘాటుగా ఉంటే తప్పితే, లేదా చాలా మంచిగానో చెడుగానో ఉంటే తప్పితే మీరు దాన్ని గ్రహించలేరు. అదే ఒక కుక్క ఇలా వెళ్ళిందనుకోండి, అన్ని వాసనలు చూస్తుంది. అది ఊరికే అలా వాసన చూస్తూ మీరు చేసిందంతా చూస్తుంది. మంచి కర్మ, చెడు కర్మ అన్నీ చూస్తుంది. అవునా కాదా? అంతేనా కాదా? మీరు కూడా అంతే. మీ వ్యవస్థ కూడా దాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే మీ నాడీ వ్యవస్థ ఒక కుక్క నాడీ వ్యవస్థ కన్నా ఎక్కువ పరిణితి చెందింది. ఇది ఒప్పుకుంటున్నారా లేదా? అవునా? ఏమండి డాగ్ లవర్స్, మీరు ఒప్పుకుంటారా? మనుషుల నాడీ వ్యవస్థ ఇతర జీవుల కన్నా ఎంతో మెరుగైనది. మీకు కూడా ఆ సామర్థ్యం ఉంది. మీ బుర్రలో జరుగుతున్న హడావిడి వల్ల మీరు దాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి కొన్నాళ్ళు ఒక అడవిలో ఉండండి. హఠాత్తుగా మీ వాసన సామర్థ్యం పెరగడం మీరు గమనిస్తారు. మీకు అన్నీ ఇలా ముక్కెత్తి వాసన చూస్తే తెలిసిపోతాయి. వాసన చూస్తే ఏది వస్తుందో ఏది వెళ్ళిపోతుందో మీకు ఇట్టే తెలిసిపోతుంది. భారతదేశంలోని పల్లెటూళ్ళలో వాళ్ళు ఇలా చూసి ఇవాళ వర్షం పడుతుందో లేదో చెప్తారు. తెలుసా? ఏమీ ఉండదు. వర్షం జాడ ఉండదు, మేఘాలు ఉండవు, ఏమీ ఉండవు. ఊరికే అలా వాసన చూసి వాళ్ళ వర్షం పడుతుంది అని చెప్తారు. నిజంగానే పడుతుంది కదా, ఎందుకంటే వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ చైతన్యం లేని లక్షణం వల్ల మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ 25 రకాల వాసనలు మీ వ్యవస్థలో రికార్డ్ అవుతాయి. అలాగే ఇలా చూసేవి, వినేవి, గ్రహించేవి అన్నీ మీ వ్యవస్థలో నిక్షిప్తమైపోయి ఉంటాయి. మీరు తీసుకునే సమాచారాన్ని బట్టి మీకు నెమ్మదిగా ఒక తెలియని లక్షణం అబ్బుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మీకు ఒకటి నచ్చుతుంది, మరొకటి నచ్చదు. దానికి కారణం మీరు తీసుకున్న సమాచారం. ఈ లక్షణాలని సంప్రదాయ ప్రకారం, అంటే మీరు గ్రంథాలను చూస్తారు కాబట్టి వాటిని సంప్రదాయ ప్రకారం వాసనలు అని అంటుంటాం మనం. వాసన అనేది ఒక మంచి మాట, అది సరైన పదమే. మీకున్న వాసన ప్రకారమే మీకు అనుగుణమైన జీవితాన్ని మీకు ఆకర్షిస్తారు, లేదా మీరు అటే వెళతారు. అదే పెద్దవాళ్ళు చెప్పేది. కానీ దీని అర్థం ఇప్పటి భాషలో మీకు చెప్పాలంటే, మీకు తెలియకుండా అచేతనంగా ఒక సాఫ్ట్వేర్ని మీరు తయారు చేసుకున్నారు. అది ఒక ప్రకారం పనిచేయడం మొదలు పెడుతుంది. సాఫ్ట్వేర్ ఏదైనా సరే మీరు దాన్ని తిరిగి రాయగలరా? తప్పకుండా రాయగలరు. అది కూడా మీ కర్మే. మీరు చేతన లేకుండా చేసిన చర్యలు మీ భవిష్యత్తుని, మీ జీవితాన్ని శాసించడానికి మీరు ఒప్పుకుంటారా? లేక మీరు చేతనతో చర్యలు చేస్తూ మీ భవిష్యత్తుని, మీ జీవితాన్ని మీరే నిర్దేశిస్తారా అనేది అది మీరే నిర్ణయించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.